Hi, hello everyone. Welcome to our channel Monsters and welcome to the another interesting episode of Journey with Influencers. సో మరి ఈ రోజు మీ అందరి గురించి మరొక ఇన్ఫ్లుయెన్సర్స్ టీమ్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. అండ్ ఎప్పటి వరకు మనం అయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో డిఫరెంట్ పర్సన్స్ అయితే కలుస్తూ ఉంటాం. అండ్ వీళ్ళు మాత్రం చాలా చాలా స్పెషల్ అమ్మా. ఎందుకంటే వీళ్ళ మ్యూజిక్తోని ఏదో మ్యాజిక్ అయితే చేస్తారు. అండ్ ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందంటే మనం ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్ వింటూ ఉంటాం అండ్ వెస్ట్రన్ సాంగ్స్ కూడా వింటూ ఉంటాం. బట్ వీళ్ళు మాత్రం స్పెషల్గా ఫోక్ మ్యూజిక్ని వెస్ట్రన్ మ్యూజిక్ని ఈ రెండింటిని కలిపి ఒక ఫ్యూజన్ మ్యూజిక్ని తయారు చేసి మనందరికీ మ్యాజిక్ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళే చౌరస్తా మ్యూజిక్. సో ఈ రోజు అయితే మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో మనమైతే చౌరస్తా మ్యూజిక్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అండ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బ్యాండ్తో మాట్లాడి వాళ్ళ జర్నీ మొత్తం కూడా తెలుసుకొని అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు దేని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో లెట్స్ గో, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సో చాలా సీరియస్గా లోపలైతే వర్క్ జరిగిపోతుంది. సో హాయ్ బ్రో. సో మనకైతే యశ్వంత్ గారు అయితే ఇక్కడ కనబడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మ్యూజిక్ కంపోజర్ అండ్ చౌరస్తా ద మెయిన్ మెంబర్ అనొచ్చు. సో బ్రో మాకు టీంని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తే. యా గో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో యశ్వంత్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రమ్మర్ బ్రో, అక్షయ్ అని చెప్పి. ఆయన డ్రమ్స్ వాయిస్తున్నా కానీ ఆయన డ్రమ్మర్ కాదు, ఆయన గిటారిస్ట్. ఊరికే ఇప్పుడైతే ఊరికే యాక్టింగ్ చేస్తున్నారు. ఆయన బేస్ గిటారిస్ట్, ఏమి ఉండదు కాబట్టి ఆయన బేస్ గిటారిస్ట్. హీజ్ ఎ సింగర్. He's a singer Balaji Vishwanathan, he's Anant Krishnan, Manoj Natraj. Yeah. Thank you so much bro and have a seat please. So bro ఇప్పుడు దేని మీద మీరు అందరూ వర్క్ చేస్తున్నారు, మా అందరి గురించి కొంచెం చెప్పండి. బస్కింగ్ రిలీజ్ చేసాము. yes ఆ బస్కింగ్ లో ఒక ఊరికనే థీమ్ సాంగ్ లాగా ఊరికనే చేసుకున్నాం మేము అప్పుడు వెళ్ళేటప్పుడు. పదరా పదరా సామి అని చెప్పి ఆ సాంగ్ ని ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ లెంత్ సాంగ్ చేసి రిలీజ్ చేద్దామని, సో దాని మీద వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరే ఎక్కువ మాట్లాడుతుంటారు, బ్యాండ్ ఎప్పుడు అందరూ మాట్లాడతారు, వాళ్ళు మాటలు తక్కువ చేతలు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ బాలాజీ గారు మీరే చెప్పాలి. ఫస్ట్ అయితే ఇంటర్వ్యూలో పనిచేస్తున్నాము. గ్రేట్. సో అదే ఆయన చెప్పినట్టు ఆ సాంగ్ మీద పనిచేస్తున్నాము. సో బస్కింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వేర్ ఆల్ చార్జ్ అప్. ఆ పాట ఫటాఫట్ రెడీ చేసి ఒకటి అది కూడా రిలీజ్ చేసినామంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఒకటి అయిపోతుందని. ఓకే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తప్పకుండా నాకు ప్రామిస్ చేయాలి, ఎందుకంటే బ్యాండ్ లోని ఫుల్ ఫన్ చేసేది నువ్వే అని మాకైతే తెలిసింది. సో ఆ ఫన్ ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా ఉండాలి అని మేము కొంచెం సోర్సెస్ మీకు మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. సో అక్షయ్ బ్రో నవగా నేను అనుకోవాలి. సో ఈ రోజు అక్షయ్ బ్రో నా గురించి ప్రామిస్ చేస్తాడు తప్పకుండా. ఏం బ్రో? ఆయన ఫుల్ ఫన్నీయెస్ట్ మ్యాన్. గ్రేట్. అంటే నువ్వు ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క లుక్ లో కనబడతావు కదా. అవును, ఒకసారి జుల్పాల జుట్టు, ఇంకోసారి జుట్టు లేకుండా, ఇంకోసారి ఇట్లాంటి జుట్టు. సో మనోజ్ బ్రో ఏంటి బ్రో మనం గిటార్ ప్లేస్ లో స్టిక్స్ పట్టుకున్నాం? Drums are my first love actually, but then they are very loud. I can't play inside the house, so I learned guitar. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు అక్షయ్ గారిని రీప్లేస్ చేస్తారు అయితే డ్రమ్స్ లోని. Definitely, why not? ఈ రోజుకైతే ప్లేస్ మార్చేద్దాం, అక్షయ్ గారి ప్లేస్ లో మిమ్మల్ని పెడతాం. ఓకే డన్, ఇట్స్ నైస్ ఐడియా, గుడ్. చూడండి బ్రో మీరు అందరూ ఎంత బాగా మాట్లాడుతుంటే, అనంత్ బ్రో మంచి స్మైల్ ఇస్తూ మంచిగా హ్యాండిల్ చేస్తాడు మొత్తం అంతా. యా బ్రో నువ్వు మాట్లాడితే చూడాలని ఫస్ట్ నేను ఎగరగా వెయిట్ చేస్తాను. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా బ్రో నువ్వు ఏదైనా. వాట్ ఈస్ యువర్ రోల్? టెల్ దట్. Bassist of the band, not only on stage. స్మైలింగ్ అసాసిన్. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో, బస్కింగ్ చాలా బాగా ట్రెండింగ్ అయింది. అండ్ మీరు ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి చిన్న ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది అండ్ రీసెంట్ గా డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అండ్ రియల్లీ అంటే ఒక యూనిక్ ఐడియా అది. సో ఆ ఐడియా మీలో ఎక్కడ ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది అసలు బస్కింగ్ అనేది చేద్దామని? ఎప్పటి నుంచో మాకు ఉండే, అంటే ఇట్లా జస్ట్ ఇట్లా పల్లెటూర్లకు వెళ్ళి ఇట్లా వాయించాలి బస్కింగ్ అన్నది ఎప్పటి నుంచో. నాకైతే మటుకు పర్సనల్గా చాలా చిన్నప్పటి నుంచే అట్లా ఊర్లు తిరుగుకుంటా అట్లా సంగీతం వాయించుకుంటా వెళ్ళాలని. అది చౌరస్తా స్టార్ట్ చేసిన తర్వాత కూడా మేము చాలాసార్లు అనుకున్నాము. ఎందుకో ఒకసారి ఇట్లనే కొంచెం బాగా ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ ఉండి అమ్మాయి ఇక్కడ కాదు ఇట్లా వెళ్ళిపోదామని చెప్పి ఇమ్మీడియట్గా మేము మా వాళ్ళందరికీ చెప్పేసి ఇట్లా వెళ్ళిపోదాము అనగానే ఇమ్మీడియట్గా మా వాళ్ళందరూ కూడా మా బ్యాండ్ మట్టుకే కాకుండా మాతో పాటు మా ఫోటోగ్రాఫర్స్ కానీ, ఆ తర్వాత మా ఎడిటర్ కానీ, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా, నేనైతే ఒకటే మాట అన్నా, మన దగ్గర పైసా లేదు కానీ కొంచెం కూడబెట్టుకున్న పైసలు ఏవో ఉన్నాయి, వాటికి మనం బస్సులో వెళ్ళి తిరిగేసి మనకు కావాల్సిన ఖర్చు పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి, కానీ ఎవరికి ఒక పైసా ఎవరికి మనం పే చేయలేము అని చెప్తే, ఇందులో పనిచేసి మేము దగ్గర 10-12 మంది దాకా వెళ్ళినాము. 12 మందికి ఎవరికి ₹1 కూడా మేము ఇవ్వలే, కానీ అందరూ చాలా అంటే కలిసికట్టుగా
ప్రతి ఒక్కళ్ళు ఒక ప్యాషన్తోని పనిచేసాం అనమాట. ఒక 4 అనుకున్నది 3 రోజులు, కానీ 4 రోజులు అది చేసి ఒకరోజు 3 ప్లేసెస్లో 3 గ్రామాలలో చేస్తే, ఇంకో రోజు 4 గ్రామాలు, ఇంకో రోజు 5 గ్రామాలలో చేసి, అట్లా మేము అనుకున్నది కంటే ఎక్కువ చేసి చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళి వాయించి, అక్కడ మేము వాయించడంతో పాటు అక్కడ నేర్చుకోవడం కానీ, నేను ఏదైతే అనుకున్నానో ఒక బస్కింగ్ అన్నది అది నిజంగానే మేము అందరం కలిసి చాలా బాగా చేసాము, మంచిగా ఎంజాయ్ చేసాము. నిజంగా చెప్పాలంటే సూపర్ ఫన్, అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ చేసాము అనమాట. అది ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేని ఒక ఇదనమాట. సో ఇలా బస్కింగ్ అనగానే సో అంటే నువ్వే ఎలా ఫీల్ అయ్యావు? అంటే అది న్యూ ఎక్స్పీరియన్స్ మా అందరికి. అంటే లైక్ ఎప్పుడు మేము బయట లైక్ ఇండియాలో చాలా తక్కువ, బట్ వేరే కంట్రీస్లో వీడియోస్ చూస్తుండే, అందరు స్ట్రీట్స్ మీద ప్లే చేస్తుండే. అంటే వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ వచ్చి స్ట్రీట్ మీద ప్లే చేస్తున్నారు, ఇంకా చాలా క్రేజీ ఉండే. అట్లాంటిది మేము ఇక్కడ తెలంగాణలో ఒక క్రేజీ ట్రైబల్ ప్లేసెస్కి వెళ్ళి ప్లే చేసినప్పుడు అక్కడ మ్యూజిషియన్స్ చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అందరికీ ఒక మంచి మెమొరీ అది మా అందరికి. అండ్ ఒక మంచి టైం, వి హ్యాడ్ లైక్ గుడ్ టైమ్ ఇన్ ద ట్రిప్, హోల్ ట్రిప్. అందరం తిరుగుకుంటూ ప్లేసెస్, లైక్ ట్రావెలింగ్, ఆటో నడుపుకుంటూ వెళ్ళాం. నేనే లైక్ ఒక టెంపో ఆటో, లైక్ ఇట్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్. గ్రేట్. అంటే నువ్వు క్రేజీగా ఉంటావు కాబట్టి నీ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో వాట్ అబౌట్ ద మనోజ్ అండ్ అనంత్ బ్రో? వీళ్ళిద్దరు నాకు చాలా చాలా ఇంపార్టెంట్. For me the whole thing was to explore the non-touristy places and small villages, like where we don't usually get to go there, and there are no hotels or resorts or anything, right? So yes, your car and your people you have gone with. So I wanted to explore those parts of the state and everything. So that way it was very exciting. Great. Anand bro? For me, it was much more about togetherness. The things that we have explored as a unit. Shared mental space. And dialogue famous. I definitely అడుగుతాను బ్రో దాని గురించి. It's like how we have come together. It was for me, it was more relevant that in that aspect, how we have all come together, and we have so cohesively bonded as a unit to come up with something. Yes. సో బాలాజీ బ్రో, అంటే వీళ్ళందరూ పిల్లర్స్ అయినా ద మెయిన్ పిల్లర్స్ లో మాకు కొంచెం మీరు ఎక్కువ కనబడుతుంటారు. మెయిన్ పిల్లర్స్ అట్లంతా ఏం లేదు కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే బస్కింగ్ ది మేము ఇంతకు ముందు షోస్ చేస్తాం, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ తిరుగుతాం కదా, అవన్నీ 1 night అట్లా వెళ్ళి వచ్చేయడం ఉంటుంది. ఆయన బస్కింగ్ అని చెప్పాడు, ఒక సెకండ్ క్వశ్చన్ లేదు, బండి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోవడం అంతే. ఎక్కడికి వెళ్తున్నాము, ఎన్నిసార్లు చేస్తున్నాము, ఎన్ని ప్లేసెస్ చేస్తున్నాము, బాల్ పార్క్ ఐడియా ఉండే. ఇన్ఫాక్ట్ దెర్ వాజ్ జెంటిల్మెన్ చంద్రమౌళి అని చెప్పేసి ఆయన మాకంతా హెల్ప్ చేశారు, అరేంజ్ చేశారు. బట్ స్టిల్ ఒక బేసిక్ క్లారిటీతో బయలుదేరాం మేము అంతే. ద రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేయడం అంతే, ఇంకేం లేదు. వి జస్ట్ వెంట్, హ్యాడ్ ఫన్, అండ్ ఏం చేయాలనుకున్నామో చేసుకుని వచ్చేసాం అంతే. అండ్ దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ బ్యాండ్ వచ్చామా కలిసామా వెళ్ళామా కదా, దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. సో కలిసి ఇలాంటిది ఒక చేస్తున్నాము, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఇంకేం కావాలి లైఫ్ లో. సో వి జస్ట్ జంప్డ్ ఇన్ టు ఇట్, వెళ్ళాం, చేసాము. అండ్ మధ్యలో మేమందరం ఒక వైపు వెళ్తుంటే ఈయన బండి తీసుకుని ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి రావడానికి ఒక గంట సేపు. ఆల్ దో స్మాల్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్డ్. అసలు మీరు చూసింది ఒక 19 minutes 80 minutes వీడియో అంతే, మాకు అక్కడ 4-5 days ఆఫ్ ఎక్స్పీరియన్స్ టోటలీ. సో యూ కెన్ ఇమాజిన్ ఇంకా ఎన్ని ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి మాకు, మీరు చూడనివి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు అస్, దోస్ మెమరీస్ అండ్ ఆల్ అన్పారలెల్డ్. యా, గ్రేట్. అంటే ఎక్కడన్నా కాన్సెప్ట్ ఐడియా రావడం చాలా రేర్, ఒకసారి వచ్చాక దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అందులో ఏముంటుంది, ఇదంతా చాలా ముఖ్యం. సో బస్కింగ్ వచ్చిన అనుకున్నప్పుడు తర్వాత సో మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఇందులో ఇది చేద్దాము అని? అలా ఏం లేదు, వి న్యూ వెరీ క్లియర్లీ ఇన్ని ప్లేసెస్కి వెళ్దాము, ఈ ప్లేసెస్కి వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఆ క్లారిటీ ఉంది మాకు. బట్ ఇన్ ద ప్రాసెస్ ఇప్పుడు దానికి సౌండ్ కావాలి, లాజిస్టిక్స్ అన్ని కావాలి, అవన్నీ బేసిక్ సెట్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్ఫుల్లీ మా పీపుల్ హూ వేర్ విత్ అస్, ఎవ్రీబడి వాజ్ లైక్ ఆలోచించేది లేదు, దీని గురించి డబ్బుల గురించి ఆలోచించలేదు, వెళ్ళిపోదాం అంతే. We jumped into it and busking took care of itself అంతే. ఒకసారి స్టార్ట్ అయినాక it all came together అంతే. అంతే, ఎంత ప్లాన్ చేసుకున్నా ఏం లేనా it all came together. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత స్మూత్ గా, అంత ఎంజాయబుల్ గా ఉంటది అని. అనుకున్న దానికన్నా దాన్ని మించి we had an experience of a lifetime. ఓకే. సో అంటే మీరందరూ కొంచెం మ్యూజిక్ ని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి, అయితే బ్రో కార్ తీసుకొని నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్టున్నాడు. Yeah, definitely. ఆయన రిచ్ కిడ్, ఆయన బేసికల్ ఆయన రిచ్ కిడ్. మేమందరం ఒక బస్సులో పోతే ఆయన మట్టుకు ఆయన కార్ వేసుకొని వచ్చినాం ఇట్లా స్వాగ్. I had all the
वो क्या बोलते हैं एयरपोर्ट में फ्रेजाइल इक्विपमेंट इन माय कार so one చాలా వాల్యుబుల్ ఎక్విప్మెంట్ అంటారు. so the hard equipment was in the auto and all the instruments were in my car so it was దట్స్ వై యూ హ్యావ్ కార్. యా బ్రో యశ్వంత్ బ్రో, అంటే ఇందులో చూసినవన్నీ సో ఆల్రెడీ మీరు పాడిన సాంగ్స్ తో పాటు కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తూ పాడడం జరిగింది. అవును. సో అంటే ఎలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుందని మీరు అనుకున్నారు మెయిన్? మెయిన్గా చౌరస్తా ఒరిజినల్స్ అన్నది ఎట్లాగూ జనాలకి ఒకంతకు తెలుసు కాబట్టి చౌరస్తా ఒరిజినల్స్ ఒకటి. అండ్ చౌరస్తా ఒరిజినల్స్ కూడా ఎందుకు అని అంటే ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక సామాజిక స్పృహ ఉన్న కొన్ని పాటలు కాబట్టి ఆ పాటలే ఎంచుకున్నాం మేము. అండ్ మాలో నుంచి వచ్చిన సంగీతం కాబట్టి అది ఒకటి. ఇంకొకటి మేమేం పాడుతున్నాం అన్నది పక్కన పెడితే అక్కడికి వెళ్ళిన ప్రతి గ్రామంలో ఎవరన్నా మ్యూజిషియన్స్ ఉన్నారేమో అని చూసి అక్కడ సంగీత కళాకారులతో వాళ్ళకేం తెలుసు, వాళ్ళతో మనం ఎలా కలిసి వాయించగలము అన్నది చూసి సో వాళ్ళు కూడా మాతో పాటు పర్ఫామ్ చేశారు. సో వాళ్ళు మాతో పాటు పర్ఫామ్ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ సంగీతం ఏంటి అనేది మేము నేర్చుకోవడం అన్నది కూడా ఇంకో చాలా ఒక మంచి విషయం జరిగింది మాకు. యా, సో అట్లా సంగీతము ఇంకా చెప్పాలంటే ఆ పల్లెటూరులో తిరిగినప్పుడు మేము ఆ పల్లెటూరు పిల్లగాడ అన్న పాట మాకు చాలా ఇష్టం అన్న పాట అది. ఆ పాట ఎక్కడికి వెళ్ళినా పాడాం మేము అది. ఆ తర్వాత నేను పరేషాన్ అన్న సినిమా చేశాను, ఆ సినిమాలో కూడా 2-3 పాటలు పాడామన్నమాట. సో అట్లా మేము మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ మేము కంపోజ్ చేసుకున్నవే పాడుకున్నాము. అది గ్రేట్ బ్రో. అండ్ అక్షయ్ బ్రో, నీకు ఈ క్వశ్చన్, అంటే ఎప్పుడు కూడా చౌరస్తా ట్యాగ్ కింద ఏముంటుందంటే మేమేంటో అదే మా సంగీతం. సో అలాంటప్పుడు ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది మ్యూజిక్లో వచ్చుకుంటే, బట్ మీరందరూ కొలాబరేట్ ఒక మంచి సాంగ్ మా ముందు తీసుకొస్తారు. సో అలాంటప్పుడు ఒక డ్రమ్మిస్ట్గా లేకపోతే ఒక డ్రమ్మర్గా సో ఏ విధంగా ఉంటుంది నీది? అంటే అందరి టేస్ట్ వేరే. సో బట్ దెన్ మేమందరం అది కూర్చున్నప్పుడు మేమందరం లైక్ డిస్కస్ చేస్తాం లైక్ ఏది లైక్ వాట్ గోస్ అండ్ లైక్ ఎట్లా చేద్దాము. ఇప్పుడు నా స్టైల్ నాకు ఉంటుంది, నేను అది ముందు తీసుకొస్తా అందరు ఉన్నప్పుడు. సో అందరి స్టైల్ అట్లా తీసుకొచ్చి వి ఆల్ సెట్ టుగెదర్ దాన్ని చాలా షేప్స్లోకి వెళ్తుంది. అది లాస్ట్కి మీరు విన్న ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. లైక్ ఇట్స్ ఆల్ క్రేజీ. ఇట్లా డిఫరెంట్ వింటుంటాం, రోజుకి ఒక కొత్త సాంగ్ వస్తుంటుంది బయటకి. కొత్త ఆర్టిస్ట్ వాళ్ళు చాలా ఆలోచించి చేస్తుంటారు, నేర్చుకుని. సో అవన్నీ మనం నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్స్ క్రేజీ థింగ్. అంటే లైక్ మేమందరం కూర్చొని అందరిది డిఫరెంట్ కాబట్టి మా మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంది. అందరం ఎప్పుడు ఒక దాంట్లో ఉండలేరు ఏ మ్యూజిషియన్స్. వేరే అట్లా వేరేగానే ఆలోచించి దాని ఒక సాంగ్ లాగా టై చేసి విల్ షో ఇట్ లైక్. గ్రేట్. సో అనంత్ బ్రోకి క్వశ్చన్ ఇప్పుడు కొంచెం బ్రో, అంటే నీలో ఉన్న పోయిటరీని వీళ్ళు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కొంచెం ఎక్కువ వాడితే బాగుంటుందేమో అని నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? My language of comfort is English, so I write in English and not Telugu. సో అంటే ఇంగ్లీష్లో మంచిగా పోయిటరీలు రాస్తారంట కదా బ్రో, సో వై నాట్ ఇన్ తెలుగు? My set is what you are adorning it with. Okay. Not Telugu as in that is not my language of comfort. I have not been surrounding myself with that. Yes. So English is what. సో నెక్స్ట్, సో బాలాజీ బ్రో, అంటే ఒక మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది, ఒక సాంగ్ మా ముందుకు వస్తుంది, బట్ దాని తర్వాత సింగ్ చేసినప్పుడు మ్యూజిక్ అందులో ఎంత బాగుంటుందో వాయిస్ కూడా అంతే బాగుంటుంది. సమ్ టైమ్ వోకల్స్ మీరు బాలాజీ గారిని మిమ్మల్ని చూస్తాం, యశ్వంత్ బ్రోని చూస్తాం. సో ఆ సింగింగ్ టైంలో వాట్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎలా ప్లాన్ చేద్దామని? ఏం లేదు బ్రో, అంటే పర్సనలీ నాకు వన్స్ వి గెట్ ఆన్ స్టేజ్ అంటే దీస్ సాంగ్స్ ఆర్ ఆల్ ప్రాక్టీస్. మేము ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నాం, అంతా అయింది. దాని తర్వాత వన్స్ వి గెట్ ఆన్ స్టేజ్ అక్కడ ఆ ఫీల్ తో ఎంజాయ్ చేసుకుంటూ పాడడం అంతే. అది అట్ టైమ్స్ ఆడియన్స్ మైట్ లైక్ ఇట్, ఆడియన్స్ మైట్ నాట్ లైక్ ఇట్, ఆర్ యునో వాట్ ఎవర్ ఇట్ ఇస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఇస్ దట్ వీ లైక్ ఇట్ ఆన్ స్టేజ్. మేము ఎంజాయ్ చేసుకుంటూ అంటే ఆ పాటని అట్లా వన్స్ వి గెట్ ఇన్ టు ద సాంగ్ అండ్ ఎంజాయ్ చేస్తే అయిపోయింది. దట్స్ ఆల్ వీ నీడ్ టు డూ. బట్ బికాస్ వీ కీప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కాబట్టి అట్ టైమ్స్ వి ట్రై అండ్ సీ దట్ యునో మొనోటనీ రాకుండా అది అలాగే ఫ్రెష్ గా ఎలా ఉండాలి అని చెప్పేసి దట్స్ ఆల్ వి ట్రై టు డూ. ఎంజాయ్ చేయాలంతే. ఏం చేసినా ఎంజాయ్ చేసినాం అంటే స్టేజ్ లో ఎవ్రీథింగ్ ఇట్ రిఫ్లెక్ట్స్. మేము కరెక్ట్ గా ఎంజాయ్ చేసి పాడినాం అంటే ఆడియన్స్ నుండి అదే రియాక్షన్ వస్తుంది. అండ్ అంతే, అది అలా ఒక సైకిల్ క్రియేట్ అయిపోతుంది అండ్ స్మూత్ గా అయిపోతుంది. గ్రేట్. మీరు పాడే ప్రతి సాంగ్ మేము బాగా ఎంటర్టైన్ అవుతాం, సో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ అందులోని ఒక 2-3 టైమ్స్ ఆ సాంగ్ రెగ్యులర్గా వింటుంటే దెర్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్డ్స్ కూడా అందులో ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎవ్రీ సాంగ్ అది అవుతూ ఉంటుందంట, ప్రతి సాంగ్తో మీరు దాన్ని క్యాచ్ చేయగలరా? అంటే ఇప్పుడు ఒక 2 hours షో చేస్తున్నాం అంటే మొత్తం 2 hours సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంటే అది ఒక పాయింట్ తర్వాత సోది అయిపోతుంది. ఎంతసేపు సోది అని. అలా కాదు, మేము చెప్పాలనుకున్న మెసేజెస్ చెప్తాము, దానికని కొన్ని పాటలు ఉన్నాయి.
అవి కాకుండా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి, అందరు ఎంజాయ్ చేయాలి. సో దానికోసం అగైన్ వి డూ సమ్ కవర్స్ అన్ని తీసుకొస్తాము. ఆ ప్యాకేజ్ ఎలా చేస్తామంటే మేము చెప్పాల్సింది మధ్యలో చాలా స్ట్రాంగ్ గా చాలా క్లియర్ గా మెసేజ్ కూడా వెళ్తుంది. అది కాకుండా మిగతా పాటలను కూడా మీరు విన్నారంటే అది ఉన్నట్టు ఉండదు. ఆ పాట మీరు ఆల్రెడీ యూట్యూబ్ లోనో లేకపోతే సినిమాలోనో విన్నది కాదు. ఆ పాట మా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందో, అంటే వీ హావ్ రీక్రియేటెడ్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్. అండ్ ఆ పాటల సెలెక్షన్ కూడా మీరు చూసారంటే ఆ రెగ్యులర్ సాంగ్స్ ఉండవు. మాకు నచ్చిన పాటలు ఇవి బాగుంటాయి, మేము ఎంజాయ్ చేసే పాటలు స్టేజ్ పైన పర్ఫార్మ్ చేస్తే బాగుంటది, ఎలా డిఫరెంట్ గా మనం దాన్ని ప్రెజెంట్ చేయగలము. లాట్ ఆఫ్ వర్క్ గోస్ ఇన్ టు ఇట్. అంటే ఆయన కూర్చుని హీ విల్ కైండ్ ఆఫ్ ఆ మ్యాక్రో వ్యూ మొత్తం సెట్ చేస్తాడు. దెన్ ఎవ్రీబడీస్ ఇన్పుట్స్ కమ్ ఇన్. అంత ఇన్పుట్స్ అయినాక దాన్ని మ్యూజికలీ ఎలా కరెక్ట్ గా తీసుకురావాలి అన్ని దాన్ని ఒక దీంట్లో దింపి తీసుకొస్తాం. సో ఎందుకు యశ్వంత్ గారికి మ్యూజిక్ బ్రెయిన్ అని ఒక ట్యాగ్ ఉందంట, అది ఎంతవరకు నిజం? అందరికి మ్యూజిక్ బ్రెయిన్ అంటే హిస్ నాలెడ్జ్ అబౌట్ మ్యూజిక్, అంటే ఆయనకు మ్యూజిక్ పట్టు అవగాహన, ఎవ్రీథింగ్ హీ నోస్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ కంబైన్డ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఆయన నేను నమ్మేది ఏంటంటే పర్సనలీ ఆయన పుట్టిందే మ్యూజిక్ కోసం అంతే. కొంతమంది చెప్తారు కదా సచిన్ టెండూల్కర్ పుట్టింది క్రికెట్ ఆడడానికి అంతే అని, ఆయన పుట్టింది మ్యూజిక్ కోసం అంతే. యాజ్ సింపుల్ as that. He knows more about music than most people I know in my life. కంప్లీట్ గా ఆయనకు అంత తెలిసినప్పుడు మళ్ళీ నేను ఎక్కడెక్కడో ఎందుకు వెళ్ళాలి, పక్కనే ఉన్నాడు ఆయన. ఒక ఫోను ఒక 15 కిలోమీటర్ డ్రైవ్ అంతే, వెళ్ళి ఆయనతో చెప్పించుకుంటాం హ్యాపీగా. సో యశ్వంత్ అంటే మీరు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసినప్పుడు ఏమంటే ఎంజాయ్ చేసే సాంగ్స్ ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడు సోషల్ రెస్పాన్సిబుల్ సాంగ్స్ కూడా ఉంటాయి. బట్ యూట్యూబ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఎప్పటికీ సోషల్ మీడియా ద్వారా సొసైటీకి ఏదో చెప్పాలని చూస్తూ ఉంటారు. సో అలాంటన్నప్పుడు సాంగ్స్ రావడం కొంచెం లేట్ అవుతుంది అని మీరు ఎప్పుడు అనుకోలేదు? అదే సాంగ్స్ రావడం అంటే మేము ఒక్కటే అండి, మేమందరం కలిసికట్టుగా ఒక విషయం ఏం నమ్ముతామనంటే, ఇప్పుడు మా చౌరస్తా ఛానల్కి చూసుకున్నట్టయితే ఒక 6 లక్షల చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా అని చెప్పేసి ఓకే వాళ్ళకి ఏదో ఒకటి కంటెంట్ ఇచ్చేయాలని చెప్పి బోనాలకు ఒక పాట, వినాయక చవితికి ఒక పాట, ఆ తర్వాత పాటల మీద పాటలు చేసుకుంటూ చేయడం ఎంతసేపు అండి? ఒక రోజు రాత్రి కూర్చుంటే ఒక పాట అయిపోద్ది, పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఒక లూప్ వేసి దానిపైన ఒక తనని వాడేసి ఏదైనా ఒక లిరిక్ యాడ్ చేసేస్తే ఒక పాట అయిపోద్ది. కానీ అదే నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఆ సామాజిక స్పృహ ఉంది కాబట్టే మమ్మల్ని నమ్మి ఒక 6 లక్షల మంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాష్ చేయదలుచుకోవట్లేదు మేము, వాళ్ళ మీద క్యాష్ చేసుకోవాలనుకోవట్లేదు మేము. మా వల్ల మాకు వీలైనంత మంచి సంగీతం ఇవ్వాలి, మంచి 4 మాటలు చెప్పాలి అంతే. అంతకంటే వేరే ఇంకో ఉద్దేశం ఏం లేదు. అంటే లేట్ అవుతుందని, ఎందుకంటే ఇప్పుడు మేమందరము మా అందరి వెనకాల కొన్ని కోట్ల రూపాయలు అయితే లేవు ఒకటి. ఓకే, ఇంకొకటి మేమందరము ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో ఇదొక్కటే కాకుండా వేరే పనులు కూడా చేస్తున్నాం. ఎందుకంటే దీనివల్లనే బతుకుతున్నాము అని అంటే కూడా కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇప్పుడు చౌరస్తా అన్నది 3-4 ఏళ్ళగా చేస్తున్నాం మేము. దానికంటే ముందు నుంచి మేము మా అందరికీ మా బాధ్యతలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇక్కడ ఇది చేసుకుంటూ అంటే బ్యాక్ టు బ్యాక్ సంగీతం చేసి ఏదో ఒకటి చేసి ఇచ్చేయాలని అయితే లేదు మాకు. ఒకటి అంటే జస్ట్ చేద్దాం కదా, ఉన్నారు కదా మనకు కూడా సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఒక 4 వీడియోలు పెట్టేద్దాంలే అనే ధోరణి అయితే మాకు లేదు. ఎందుకనంటే వి రెస్పెక్ట్ అండ్ వి వాల్యూ అవర్ సబ్స్క్రైబర్స్. ఏదో ఒకటి చేసేద్దామనే దీంతో లేదు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది. ఒక్కొక్కటి ఫైనాన్షియల్ పరంగా కానీ, ఆ తర్వాత మాకున్న టైం పరంగా కానీ. ఇప్పుడు నేను వేరే ఏదో సినిమాలు చేస్తున్నాను, ఆ తర్వాత అక్షయ్కి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తనేమో మా మనోజ్ ఏమో టీచర్గా పనిచేస్తున్నాడు, మా బాలాజీ గారికి వేరే కంపెనీ ఉంది, మా అనంత్కి చౌరస్తానే ప్రపంచం. చౌరస్తానే ప్రపంచం తనకి, అనంత్కి. అనంత్ ఏం చేస్తా, అనంత్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవ్వరు ఏం చేస్తున్నా కూడా బ్యాండ్ అంతటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఓకే మనం అందరం ఇది చేయాలి అది చేయాలని ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ ఒక పుష్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో అట్లా ఏంటి అని అంటే బ్యాక్ టు బ్యాక్ సంగీతం ఇప్పటిదాకా మేము చెయ్యట్లేదు. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు అసలు ఏం జరిగింది బ్యాండ్లో, ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత ఎందుకు వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్
ఈ అవాంతరాలన్నీ దాటుకొని బ్యాక్ టు బ్యాక్ సంగీతం, వీలైనంత మంచి సంగీతము బ్యాక్ టు బ్యాక్ ఇవ్వడానికి మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఆ భాగంగానే మేము 2 ఏళ్ల ముందర చేసింది బస్కింగ్. యాక్చువల్లీ 2 ఏళ్ల ముందర చేసిన ఒక బస్కింగ్ని 18 నిమిషాల ఫుటేజ్ కట్ చేయడానికి మాకు 2 ఏళ్ళు పట్టింది. అంటే మీరు ఆలోచించండి, అంటే మేము ఎంతమందిని ఎవరెవరి మీద ఆధారపడి ఉన్నాము, ఎవరెవరు మాకు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, మేము వీటన్నిటినీ దాటుకుని ఒక 18 నిమిషాల డాక్యుమెంటరీ చేయడానికి మాకు 2 ఏళ్ళు పట్టింది. అంటే మాకు కూడా ఉంటుంది కదండి, ఇప్పుడు 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీ అమ్మ రేపటికి రేపు ఒక పాట ఒకటి చేసే ఈజీ, వెరీ ఈజీ. ఒక బోనం పాట చేయడమో లేకపోతే ఒక వినాయక చవితి పాట చేయడమో సందర్భం ఈజీగా ఉంది అక్కడ. అంటే అట్లా చేస్తున్నందుకు అది తప్పు అని కూడా నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే అట్లా అందరూ చేస్తారు, అది ఒక మంచి విషయమే అయినప్పటికీ సామాజిక, ఇప్పుడు కంచె లేని దేశం అన్న సాంగ్ ఉంది. కంచె లేని దేశం అన్న సాంగ్ ఆ ఆలోచన ఎంతమందికి రాగలదు? దట్ ఈస్ అ ఫ్యూచరిస్టిక్ సాంగ్. ఇప్పుడు కంచె లేని దేశం అని అంటే వసుధైక కుటుంబం గురించి మాట్లాడుతున్నాం మనం. ఎక్కడ అది కరెక్ట్గా ఆ పాటను అర్థం చేసుకున్నామంటే ఉక్రెయిన్ లాంటి దేశాలలో బాంబులు పడవు, ఎందుకంటే కంచె లేని దేశం. అటువంటి ఆలోచన వచ్చి దాన్ని ఆచరణలో పెట్టడానికి కొంచెం టైం అవుతుంది. మేమందరము దానివల్లనే కొంచెం డిలే అవుతుందేమో కానీ ఇప్పుడు అది కూడా చేయదలుచుకోవట్లేదు మేము. అంటే విత్ బస్కింగ్ దీని తర్వాత నెక్స్ట్ పదరా సామి అని చెప్పి చేస్తున్నాం. సో ఏంటి అంటే ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీలైనంత త్వరగా మంచి సంగీతం, మంచి సాహిత్యము, విలువలు ఉన్న ఒక సాహిత్యంతో ముందుకు రావాలన్నదే చౌరస్తా. సో దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇంకోటి వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ ఈ 5గురం, మేము ఏదైతే 5గురం ఉన్నామో ఈ 5గురికి చెరి సమానంగా మా అందరికీ ఆ మ్యూజిక్ మీద ఆ జిజ్ఞాస, ఆసక్తి, ఆ ప్యాషన్ ఇవన్నీ సమపాళ్లలో ఉన్నాయి. కాకపోతే నేనేంటి అని అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎక్స్పర్టీస్ అండి. ఇప్పుడు నేను సంగీతం కంపోజ్ చేసి అరేంజ్మెంట్ చేయగలుగుతాను, అక్షయ్ డ్రమ్స్ వాయిస్తాడు, అక్షయ్ కంపోజింగ్ కూడా చేస్తాడు. కానీ అరేంజ్మెంట్స్కి వచ్చేటప్పటికి అప్పుడప్పుడు నా హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. కానీ నౌ హీ ఈజ్ ఆల్సో పికింగ్ అప్ విత్ ద అరేంజ్మెంట్స్ అండ్ ఆల్ దట్. వెరాజ్ ఇన్ Manoj has got his own style. He likes blues music. He comes up with some blues arrangements. Whereas in Anant has got different ideas for music. Balaji has got different ideas with music. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉన్నా వీళ్ళందరికీ కావాల్సిన ఒక సపోర్ట్ ఏంటంటే సంగీతంలో అరేంజ్మెంట్స్ అన్నది. అరేంజ్మెంట్ నాకు ఇష్టం. ఒక అరేంజ్మెంట్, కంపోజింగ్, రికార్డింగ్. నేను టెక్నికల్గా కూడా నేర్చుకున్న సౌండ్ ఇంజనీరింగ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ నేను చేస్తాను వీళ్ళందరి సహకారంతో, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ. సో అనంత్ గారు, సో దిస్ ఈజ్ యువర్ వరల్డ్. సో ఈ వరల్డ్కి మీరు ఎలా ఎంటర్ అయ్యారు అండ్ ఇది మీ వరల్డ్కి ఎలా మారింది? So I used to be a freelancer. I used to keep playing for other bands and all. I used to play bass, very selective instrument, not composing and all. I'm very particular about my instrument. So I used to play with Akshay for other bands, and then we happened to meet each other due to other bands and all. We used to come across each other. But then once it so happened that I needed his jam room, this jam room where we are recording this particular interview. I wanted this jam room for my other band. But then he didn't have the availability of the studio, but he wanted a bassist for his band, which so happened to be Chaurasa. So then we kind of met, and then I met Yashwant and Akshay first, and then we met at the studio, and then one thing led to another, and then I'm inseparable right now. Okay. Like, totally tied down. గ్రేట్. సో అక్షయ్, No regrets. మధ్యలో కొన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేయాలి కదా. యా డెఫినెట్లీ, అదే నేను చూస్తున్నా. అవును, అన్న ఏదైనా కొన్ని తెలుగు వర్డ్స్ నీకు తెలిసిన కింద కమెంట్ లో పెడతారు. అన్న ఏందన్న ఇది తెలుగు ఏందన్నా తెలుగు బ్యాండ్ పని చేస్తా అలా అలా అయిందన్నమాట. గ్రేట్ అన్న. నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడితే అర్థమవుతుంది, కానీ మాట్లాడడానికి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ముందంటే ఇంకా ఇంగ్లీష్ కొంచెం కింద కమెంట్స్ వస్తాయి, సిగ్గులేదా తెలుగు వాడు వాడిని తెలుగు రాదా. గ్రేట్ బ్రో. సో అక్షయ్ బ్రో, మీరు ఎలా ఎంటర్ అవ్వడం జరిగింది వరల్డ్ లోకి? సో నేను ఫ్రీలాన్సింగ్ మ్యూజిషియన్, అండ్ అలానే ఇంట్లో ప్లే చేస్తూ ఒక రోజు నేను ఏదో వేరే షో నుంచి వస్తున్నప్పుడు నాకు అసలు చౌరసా అనే బ్యాండ్ ఉందని కూడా తెలియదు. వీళ్ళు సమ్ ఫ్లీ మార్కెట్, మీరు ఎక్కడ
అవును, ఒక ఫ్లీ మార్కెట్ లో ప్లే చేస్తుండే వీళ్ళు హైటెక్ సండే సోల్స్ అంతే. సండే సోల్స్ అంతలో ప్లే చేస్తుంటే నాకు అప్పుడు నేను ఎవరైతే బ్యాండ్ తో ప్లే చేస్తున్నానో వాళ్ళు నాకు చెప్పారు అనమాట, లైక్ చౌరస్తా అని కొత్త బ్యాండ్ వచ్చింది ప్లేస్, చౌరస్తా ఆ పేరేంటి, అరే క్రేజీ కదా చౌరస్తా అని యూనిక్ నేమ్ పెట్టుకున్నారు, క్రేజీ అనుకుని ఓకే వింటుండే, ఎప్పుడైనా వీడియో వస్తుందేమో చూసాం, ఎక్కడైనా లైవ్ పర్ఫామ్ చేస్తే వెళ్దాం అనుకున్నా. అపారెంట్లీ ఫేస్బుక్ లో ఒకరోజు మెసేజ్ వచ్చింది, లైక్ చౌరస్తా బ్యాండ్ కి డ్రమ్మర్ కావాలి అని, ఎవరో వేరే డ్రమ్మర్ నన్ను రిఫర్ చేశారు, అండ్ ఫైనల్లీ ఐ గాట్ ఇన్ టు ఇట్. క్రేజీ, అప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ టుగెదర్. గ్రేట్ బ్రో. సో మనీష్ బ్రో. So the same story, right? Yeah. So actually, సేమ్ స్టోరీ. so, the things after I joined the band are much more interesting than the story I'm going to tell you right Okay. now. But yeah, it's the same thing. Like Anand's, I got a phone call. I came here. I never heard of them before. So never heard their songs also. So when I came here and then they were telling me about them, everything was a surprise to me, and then I realized, okay, I'm not some other band. These guys are actually big and make original music and everything. So yeah, but yeah, not an interesting story, but very interesting being in the band, definitely. సో బాలాజీ బ్రో. ఆయన ఫోన్ చేశాడు, మేము వి నో ఈచ్ అదర్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. Yes. ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు, బ్యాండ్ స్టార్ట్ చేస్తాను వచ్చే అన్నాడు, వచ్చేసిన అయిపోయింది ఇక్కడ. చాలా షార్ట్ అండ్ క్యూర్ గా చెప్పు. అంతే, అంటే మాకు మా ఇద్దరి మధ్యలో ద మ్యూజిక్ థింగ్ పాత మేము కలిసి పనిచేసిన టైం నుండి నడుస్తుంది. వన్ ఫోన్ కాల్ ఫర్ హిమ్, సో ఇన్ సో డేట్, సో ఇన్ సో టైం, ఇక్కడ కలుస్తున్నాము అంతే, ఇంకేం లేదు, క్వశ్చన్స్ లేదు, వెళ్ళిపోయినా అయిపోయింది అక్కడ, ఇక్కడ కూర్చొని సో అంటే ఈ చౌరస్తానేమో ఎవరు విన్నా కొంచెం యూనిక్ గా ఉంది అంటూ ఉంటారు. సో దీని వెనకాల బ్యాక్ స్టోరీ నువ్వు చెప్పు బ్రో. చౌరస్తా అనేది అంటే మేము స్టార్ట్ చేసిన టైంలో కొన్ని నేమ్స్ అవి మేము ఫస్ట్ అనుకున్న పేరు కాల్గా అన్ప్లగ్డ్. ఓకే. మేము ఫస్ట్ యాక్చువల్ గా ఈ బ్యాండ్ పేరు అనుకున్నది కాల్గా అన్ప్లగ్డ్ అనుకున్నాము. అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, దానికి మళ్ళీ 2 ఇంటర్వ్యూలు చేయాలి. మరి అటు ఇటు చేసి దెన్ మేము ఇట్ వాస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అప్పుడు మేము. దెన్ వీ కేమ్ అక్రాస్ విత్ ద నేమ్ చౌరస్తా. అంటే మా స్టార్టింగ్ నుండి మా సాంగ్స్ అన్నిట్లో మీకు ఒక రెగే ఇది ఉంటుంది, ఒక ఇంపాక్ట్ ఉంటుంది దాన్ని. ఓకే, సో దట్ ఈస్ వన్. అండ్ హైదరాబాద్ లో మీకు చౌరస్తా అంటే చౌరస్తాలో కలుద్దాము, దట్స్ అ వెరీ కామన్ నేమ్. సో చౌరస్తాని చౌరాస్తా చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే వీఆర్ అ బంచ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ అ మ్యూజికల్ జర్నీ. అంటే ఇక్కడ నుండి అది ఎటు వెళ్తుందో ఏంటిదో తెలియదు, బట్ వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక క్రాస్ రోడ్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీలో ఉన్నాము. ఇక్కడ నుండి మా మ్యూజిక్ ఎక్కడ తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాం అంతే. సో అది కాన్స్టెంట్, దట్ ఈస్ ద కాన్స్టెంట్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. సో ఇదే చెయ్యాలి, ఇది అచీవ్ చేయాలి, అది అచీవ్ చేసేయాలి, అలా ఏం లేదు. స్ట్రెస్ ఏం లేదు, మేము స్ట్రెస్ తీసుకోము, ప్రెషర్ తీసుకోము, ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అంతే. గ్రేట్. సో మీరంతా ఒక ఫ్యామిలీ కాబట్టి, సో అంటే ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎమోషనల్గా కావాలి. సో మనం ఎలా చేద్దాం, ఎలా వెళ్తాం. సో ఈ ఫ్యామిలీలో ఆ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి అలాంటప్పుడు? అలా ఏం లేదండి, అంటే మనీ ఈజ్ ది లీస్ట్ కన్సర్న్ ఫర్ అస్ ఓవరాల్. అంటే బిగ్గర్ పిక్చర్ చూసారంటే డబ్బులు ఇంత సంపాదించాలి, ఇంత చేయాలి, ఇది అలా అంత ఏం లేదు. షోస్ చేద్దాము, పాటలు చేసుకుందాము, మనీ విల్ ఫాలో, డబ్బులు వస్తాయి. అండ్ మాకు వచ్చే మాక్సిమం డబ్బులు వీ డోంట్ కైండ్ ఆఫ్ మా పర్సనల్ దీనికి యూజ్ చేసుకోము మేము. వీ పుట్ ఇట్ బ్యాక్ ఫర్ అవర్ మ్యూజిక్ ఓన్లీ. మాకు వచ్చే డబ్బుల్లో మాక్సిమం డబ్బులు ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు అవర్ మ్యూజిక్. సాంగ్స్ చేయాలన్నా, వీడియోస్ చేయాలన్నా, మ్యూజిక్ ప్రొడక్షన్ ఉన్నా, ఎక్కడన్నా ఏం లేదంటే వెళ్ళిపోతాం ఎక్కడైనా ట్రిప్ కి, అంతే, బండ్లు వేసుకుని వెళ్ళిపోవడం ట్రిప్ కి. ద హోల్ పాయింట్ ఇస్ మేమందరం వచ్చింది మ్యూజిక్ అండ్ ఫన్, ఇవి రెండు కలిపి చేద్దామని. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ డే 1 అంతే. సో ఈ మ్యూజిక్ ఫన్ అనేది చౌరస్తాలో దొరుకుతుంది, అండ్ వర్క్ అనేది అండ్ మీరు వేరే సెపరేట్ గా మళ్ళీ చేస్తూ ఉంటారు, అండ్ ఇక్కడ కూడా టైం స్పెండ్. సో అది మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? బ్యాలెన్స్ అంతా అంటే అది అయిపోయింది, ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది. అంటే ఇట్స్ నాట్ లైక్ నేను 9 to 6 ఒక జాబ్ చేయాలి, దాని తర్వాత ఇక్కడ రావాలి, అలా అంతా ఏమి ఉండదు. ఎప్పుడు ఎక్కడ పిలిచినా, ఎందుకంటే అంటే మాకు దేంట్లో వీఆర్ నాట్ 9 to 6 ఆ కార్పొరేట్ ఐటీ ఎంప్లాయీ దీంట్లో లేము మేము. సో రేపు ఇక్కడ జామింగ్ ఉందా అన్ని పక్కన పెట్టేసి వచ్చేయడం అంతే. సో ఆ స్కెడ్యూల్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. అది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సెట్ అయిపోయింది. ఇంకా మేము సపరేట్ గా కూర్చుని టైం టేబుల్ వేసుకుని ఈ రోజు ఇక్కడ కలవాలి, అక్కడ కలవాలి ఏం లేదు. సడన్ గా ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నారు, అన్ని పక్కన పెట్టేసి వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా గురించి. సో యశ్వంత్ బ్రో, అంటే ఈ చౌరస్తాలో మేము ఎక్కువ కొంచెం ఫోక్ వర్డ్స్ కానీ లేకపోతే మన జనపదాలు ఉంటాయి, సో ఇలాంటివి మేము ఎక్కువ వింటూ ఉంటాం. సో ఇది ఎంతవరకు సస్టైనబిలిటీ బ్రో? ఇప్పుడులో ఉన్న జనరేషన్ మారిపోతుంది అంటూ ఉంటారు, ట్రెండింగ్ అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అర్థం అవ్వడానికి మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు మెయిన్ గా? అంటే జానపదానికి మనం
మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే జనాలలో నానిన పదం కాబట్టి అది జానపదమైంది. ఓకే, సో అది ఇవాళ రేపు ఎల్లుండి నిన్న మొన్న అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న యూనో సాహిత్యం కానీ సంస్కృతి కానీ ఆ జానపదం అన్నది అది ఎవరున్నా లేకపోయినా జానపదం ఉంటుంది. దాన్ని మనం ఎంత జరుపుకుంటామో అది మన యొక్క ఇది అంతే. సో అలా జానపదానికి మనం ఆల్రెడీ జానపదాన్ని గురించి మాట్లాడుకోవడం మనం వీఆర్ నథింగ్, మనం చాలా చిన్నవాళ్ళం దాని గురించి. దాన్ని జరుపుకుంటూ ఆస్వాదించడమే మాకు తెలిసింది. సో అదే చేస్తున్నాం కూడా మేము. అంటే జానపదం ఒక్కటే అని కూడా కాదండి. ఇప్పుడు మీరు కంచెలేని దేశం సాంగ్ చూసుకుంటే అది జానపదం కాదు, అది అది ఎంటైర్లీ దానికి ఒక థాట్ ప్రాసెస్ ఉంది, దానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది అది రాయడానికి. స్పెషల్లీ మా రైటర్ ఆనంద్ గారు ఉన్నారు కదా, ఆనంద్ గుర్రం అని చెప్పి మా పాటలన్నీ మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఆయన రాస్తారనమాట. సో ఆయన సాహిత్యంలో ఏంటి అని అంటే ఆయనది జానపదము అని చెప్పలేము. అండ్ అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. సో ఇటువంటి రైటర్స్ మాకు కొంతమంది ఉన్నారనమాట, మంచిగా సాహిత్యం పరంగా మాకు హెల్ప్ చేయడానికి. సో యా, దట్స్ హౌ వి ఆర్ డూయింగ్ ఇట్. అంటే మేము బస్కింగ్ అనేది మీరు ఇప్పుడు తెలంగాణ సైడ్లో చాలా కొన్ని విలేజ్కి వెళ్ళి కవర్ చేశారు. అవును. సో అంటే ఆల్రెడీ తెలంగాణకి ఆ పాటలు తెలుసు, ఆ మాటలు తెలుసు. సో వై నాట్ ఇన్ ఆంధ్ర? ఎందుకంటే వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అదంతా కూడా. అవును. యా, ఎందుకు ఆంధ్రాలో మీరు ట్రై చేయలేదు? ఆంధ్రాలో కూడా చేయాలి అంటే అప్పుడు మాకు ఉన్న పరిధి వల్ల మేము అనుకున్నది ముఖ్యంగా మేము అసలు బస్కింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా చంద్రమౌళి గారు, అక్కల చంద్రమౌళి గారు అని చెప్పి చాలా మంచి రైటర్ అతను. సో ఇట్లా వెళ్తున్నాము అని నాకు ఇమ్మీడియట్గా ఐడియా వచ్చిన వెంటనే ఆయనకు కాల్ చేసి ఇట్లా తెలంగాణలో మేము ఇట్లా వెళ్ళి తిరిగి వాయిద్దాం అనుకుంటున్నాము, మీరు కొంచెం మంచి ప్లేసెస్ సజెస్ట్ చేయండి అన్న వెంటనే ఆయన మాకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చేసిండు అనమాట. వెంటనే ఆ రూట్ పట్టుకొని వెళ్ళిపోయినాం, చేసినాం. సో అట్లా మేము అప్పుడు చేస్తున్నప్పుడు మాకు ఆంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ చాలా మంది మాకు చాలా మెసేజెస్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇంకా మేబీ నియర్ ఫ్యూచర్ వి విల్ డూ ఇన్ రాయలసీమ అండ్ ఆల్సో ఇన్ ఆంధ్ర. తప్పకుండా ఆంధ్ర నుంచి కొంతమంది బ్రో మీరు ఎక్కడ తిరుగుతారో చెప్పండి, మేము తీసుకెళ్తాం మిమ్మల్ని. సో చాలా మంది మాకు చాలా సపోర్టివ్గా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ నెక్స్ట్ ఎప్పుడు చేస్తారు అని అంటున్నారు కాబట్టి సో ఇమ్మీడియట్గా ఎనీ టైమ్ సూన్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సంవత్సరంలో అయితే 100% ఆంధ్ర రాయలసీమ 2 ప్లేసెస్లో తిరిగి తీరుతాం మేము. సో థ్యాంక్ యూ బ్రో. అక్షయ్ బ్రో, అంటే నువ్వు డ్రమ్మర్గా మా అందరికి బాగా పాపులర్, సో టెంపో రైటర్గా ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది? నువ్వు చాలా క్రేజీగా ఉంటావు కదా, వీళ్ళందరూ భయం వేసి ఉంటుంది. ఆటో కూడా చాలా డెడ్లీ ఉంది అనమాట, దాటితే మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. అది నడుపుకుంటూ మేము ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ అది నేను వీళ్ళందరూ కూడా కొంచెం అప్పుడప్పుడు నడుపుతున్నాయి. మెజారిటీ ఆ ఆటో నేను నడిపా. సో అన్ని సామాన్లు వేసుకొని ఆటో నడిపించుకుంటూ వాళ్ళు ఊరికి వెళ్ళడం మనోజ్ బ్రో, అంటే ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మెయిన్? అంటే మీరు వీళ్ళందరూ అంటున్నారు మీరందరూ రిచ్ కిడ్, ఆయన రిచ్ కిడ్, ఆయన అలాంటి క్వశ్చన్. We had 3 shelters, the auto, the bus and my car. Great shelters. And food also we had in our shelters. Sometimes even sleep. Right? And for shelter, one more interesting, we slept in a school. Okay. That was a little... ఏ ఊరు పేరేంది? ఊరు పేరు చెప్పు. సావర్ఖేడా. It was a government school, I think primary school or something. An interesting thing is మేము పడుకున్నప్పుడు ఆ బ్లాంకెట్స్ పిల్లోస్ వచ్చాయి కదా, ప్రతి స్టూడెంట్ ఇంటి నుండి ఒక పిల్లో, ఒక స్టూడెంట్ ఒక బ్లాంకెట్ అవి తీసుకొచ్చారు యాక్చువల్ గా మా కోసం. దట్ వాస్ రియల్లీ స్వీట్ ఆఫ్ దెమ్. అంటే లాస్ట్ మూమెంట్ మాకు తెలియదు, లాస్ట్ మూమెంట్ ఎక్కడ పడుకుంటున్నాం ఆ రోజు తెలియదు. తను చెప్పారనమాట ఇక్కడ ఒక స్కూల్ ఉంది అక్కడ అరేంజ్ చేస్తున్నాం మేము అని. అక్కడికి వెళ్ళేసరికి అన్న ఉంటే స్కూల్లో ఇవన్నీ ఎలా ఉన్నాయని ఆలోచిస్తుంటే వాళ్ళే చెప్పారు. అందరు పిల్లలు ఇంటుండి మీ ఇంటుండి ఒక బ్లాంకెట్, మీ ఇంటుండి ఒక పిల్లో అలా తీసుకొచ్చి ఇచ్చారు. దట్ వాస్ లైక్ రియల్లీ స్వీట్ ఆఫ్ దెమ్. బ్రో, అంటే కాన్సెప్ట్ మీదే, అంటే ఫస్ట్ ఐడియా మీద వచ్చింది. సో ఐడియా ఇప్పుడు అయ్యి మంచి సక్సెస్ అయింది. సో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అనుకున్నది ప్రాక్టికల్ అండ్ రియాలిటీ అన్నట్టు.
సక్సెస్ అయింది అన్న దాని గురించి చెప్తాను నేను మీకు. మేము ఏ రోజైతే ఆ 4 రోజులు మేము బస్కింగ్ చేసినాం కదా, ఈ ఈ వీడియో ఎప్పుడు బయటకు వస్తుంది ఏంటి అని మాకు తెలియదు. కానీ అక్కడ చేసి మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి మేము ఆనందం పొంది ఆ రోజే మాకు సక్సెస్. అది ఆల్రెడీ మాకు సక్సెస్ అయిపోయింది ఆ రోజే. ఇది ఏంటినంటే ఈ డాక్యుమెంటరీ మేము ఏదైతే రిలీజ్ చేసినామో ఈ యూట్యూబ్లో కేవలం రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి ఏంటినంటే దాని ద్వారా వచ్చిన పైసలు ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఐడికి ఎంతైతే పైసలు వస్తాయో అవి మళ్ళీ ట్రైబల్ మ్యూజిషియన్స్ కోసమే ఖర్చు పెడదామన్నది ఒక ముఖ్య ఉద్దేశం. అది రెండోది, మేము నిజంగానే ఏం ఎంజాయ్ చేసినామో దాంట్లో ఆ గ్లిమ్స్ జనాలు కూడా చూసి వాళ్ళు కూడా అసలు సంతోషపడాలన్నది రెండో ఉద్దేశం. సో అట్లా బస్కింగ్ మేము వెళ్ళిన ప్రతి చోట మమ్మల్ని ఎంతో ప్రేమతో చాలా ఆప్యాయంగా మమ్మల్ని వాళ్ళు వెల్కమ్ చేసి మాకు ఎక్కడికి వెళ్ళినా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్లేసెస్లో పోలీసులు ఎంత సపోర్ట్ చేశారు అంటే అసలు వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్. సో అట్లా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అంత మంచి సపోర్ట్ దొరికింది. ఇటువంటి ఒక మేము వెళ్ళడం కూడా మా ట్రాలీ ఇదే ఈయన నడుపుతున్న ఆటో ఏదైతే ఉందో దాంట్లో మొత్తం మా మిక్సర్లు, ఆ తర్వాత స్పీకర్లు, మా డ్రమ్స్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ వేసుకొని ప్రతి చోట వెళ్తే మేము ఒక గ్రామంలో ఒక 20-30 నిమిషాలు పర్ఫామ్ చేయడం అయితే దింపడానికి లోడింగ్కి ఒక గంట, అన్లోడింగ్ గంట అయ్యేది మాకు. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే నేను అంటే ఈ టైంలో అందరి గురించి చెప్పాలి కాబట్టి, ఒకటి మా చంద్రమౌళి గారు, ఆయన మమ్మల్ని దిక్సూచిగా ఆయన ప్రతి చోటికి తీసుకెళ్ళడం అయితే మేము 5గురం ఎట్లాగూ ఇది మా ప్యాషన్, మేము పని చేస్తాం అన్నది ఒకటి పక్కన పెడితే, మన నాగరాజు ఫోటోగ్రాఫర్, ఆ తర్వాత నిశాంత్ అని ఒక అబ్బాయి ఫోటోగ్రాఫర్, నరేన్ అనే ఒక అబ్బాయి ఫోటోగ్రాఫర్, ఆ అబ్బాయి మాకు ఎడిటింగ్ కూడా చేసింది, ఆ తర్వాత సాయి అని. సో వీళ్ళు కూడా మాతో పాటు చాలా, అంటే మేము ఎంతైతే ప్యాషన్తో చేసామో, రానల్డ్ మా సౌండ్ ఇంజనీర్, మేము అందరము ప్రతి ఒక్కళ్ళు మేము ఎంతైతే ప్యాషన్గా చేసామో మాకంటే ఇంకా ఎక్కువ చేశారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళది సమిష్టి కృషి ఇది. ఆ 4 రోజులు తిండి ఉన్నా లేకపోయినా, ఎప్పుడు తిన్నామో తెలియదు, ఎప్పుడు పడుకున్నామో తెలియదు, ఎక్కడ పడుకున్నామో తెలియదు, ఏం చేసినామో తెలియదు. కానీ ఆ 4 రోజులు ఏం చేసినా అది అలా మా లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోయిన ఒక 4 రోజులు అవి. సో అది గ్రేట్. సో బస్కింగ్ గురించి ఎంత మాట్లాడడం కాబట్టి అందులోంచి ఒక సాంగ్ మంచిగా, అందులో మేము ప్రతి పల్లెటూరులో పాడుకున్న పాట సుద్దాల హనుమంత్ గారు రాసిన గొప్ప పాట అది. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మనగాడ పలు మరసి ఇన్నాళ్ళయిందో, పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మనగాడ పలు మరసి ఇన్నాళ్ళయిందో, ఓ పలబుగ్గల జీతగాడ తెలుగు కుదిరి ఎన్నాళ్ళయిందో, పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మనగాడ పలు మరసి ఎన్నాళ్ళయిందో, పలు మరసి ఎన్నాళ్ళయిందో. సాలిసాలని సింపులంగి సల్లగాలికి సగము గాలి, సాలిసాలని సింపులంగి సల్లగాలికి సగము గాలి, గొనసింపు ఒక్కర పెట్టేవా, గొనసింపు ఒక్కర పెట్టేవా, ఓ మనముక్కల జీతగాడా, దాని కన్నాలెన్నో లెక్క పెట్టేవా, కన్నాలెన్నో లెక్క పెట్టేవా,
పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయిందో పాలు మరసి ఎన్నాళ్ళయిందో. థ్యాంక్ యూ బ్రో. సో ఇదే కాకుండా ఇంకోటి కావాలి బ్రో మాకు, వినాయకుడి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సాంగ్ పాడు, చాలా ఫన్నీ కాదు, బాగా నచ్చింది అది. ఫర్ షూర్. వినాయకా నీకు దండం, ఇదిగో కొబ్బరి బోండం, అందమైన నీ తొండం, లేకుంటే మేముండం. అయ్యా వినాయకా నీకు దండం, ఇదిగో కొబ్బరి బోండం, అందమైన నీ తొండం, లేకుంటే మేముండం. వినాయకా నీకు దండం, ఈగో కొబ్బరి బోండం, అందమైన నీ తొండం, లేకుంటే మేముండం. థ్యాంక్ యూ. అంత మీనింగ్ఫుల్ ఫన్నీ లిరిక్స్ ఎలా అయింది బ్రో? అది ఇది యాక్చువల్లీ దీని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, మేము రేడియో మిర్చిలో పనిచేసిన రోజులు తనికెళ్ళ భరణి గారు ఉన్నారు కదా, తనికెళ్ళ భరణి గారి దగ్గర నుంచి మాకు ఈ లిరిక్ వచ్చింది. ఓకే, తనికెళ్ళ భరణి గారికి అంటే నాకు కరెక్ట్గా నాకు తెలియదు, కానీ తనికెళ్ళ భరణి గారికి వాళ్ళ గురుగారు రాళ్లపల్లి గారు పాడినట్టు తెలిసింది మాకు. అది మా రేడియో మిర్చిలో హేమంత్ ద్వారా నాకు ఈ లిరిక్ వచ్చింది. అప్పుడు మేము రేడియో మిర్చి కోసం అని చెప్పి వినాయక చవితికి ఈ పాట చేసాం అనమాట. అట్లా నాకు అది గుర్తుంది. అప్పుడు మేము బస్కింగ్ కూడా కరెక్ట్గా వెళ్ళిన టైం ఏంటి అంటే వినాయక చవితి. సో అట్లా వినాయక చవితికి ఈ పాట పాడి కొంచెం కొత్తగా ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఈ పాట పాడినాం అనమాట. సో అట్లా దట్స్ హౌ ఈ సాంగ్ నాకు తెలుసు. సో తప్పకుండా వినాయక చవితికి వస్తుందా బ్రో? చేస్తాం బ్రో. థ్యాంక్ యూ బ్రో. చెప్పినందుకైనా సరే తప్పకుండా వినాయక చవితి రోజు పాట చేద్దాం. కెమెరా టర్న్స్ టు బాలాజీ గారు ఇప్పుడు. సో బ్రో, అంటే మీకు గుర్తుందా యూట్యూబ్ లో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది చౌరస్తా ద్వారా? మీకు రెవెన్యూవా? లేదండి, ఎప్పుడు ఆ లెక్కలు చూడలేదు. ఓకే. సో ఇప్పుడు డిస్కషన్ కూడా అవ్వలేదు. డిస్కషన్ అదే చెప్పాను కదా, ఇంత రెవెన్యూ, ఎంత డబ్బులు కాదు, కమర్షియల్ కాదు, మేము కమర్షియల్ ప్లాన్ పెట్టుకుని ఎంత కాదు, డబ్బులు వచ్చాయా మాకు ఇది చేయాలి, నెక్స్ట్ ఈ పాట చేయాలి, దానికి ఇంత డబ్బులు కావాలి, ఉన్నాయా? ఉన్నాయి, పెట్టేద్దాం, పాట చేసేద్దాం అంతే. నెక్స్ట్ అలా వెళ్ళిపోయాం అంతే. ఇంత డబ్బులు చేసుకోవాలి, నెల నెల ఇంత సంపాదించాలి మనం, అట్లంతా ఎప్పుడు లేదు మనం, ఉండదు కూడా. గ్రేట్ బ్రో. అంటే హైదరాబాద్లో కానీ లేకపోతే చాలా డిఫరెంట్ బ్యాండ్స్ ఉన్నాయి. సో అందులోని చౌరాస్తా అనగానే ఒక డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి, అందులో స్టేజ్ మీద ప్లే చేసినాడు. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకున్నారు? ఎందుకంటే ఇందులో ఫోక్ సాంగ్స్ ఉంటాయి, దాన్ని వెస్ట్రన్ కలుపుతారు, ఒక ఫ్యూజన్ తెస్తారు మా గురించి. సో దాన్ని ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆలోచించి దిగలేదు మేము. మేము జామ్ చేస్తున్నప్పుడు ఇది చేద్దాం, ఇది బాగుంది అంటే మనకు నచ్చింది, ఓకే. కంటిన్యూ అవుతున్నప్పుడు పిలిచారు, అదే సోల్ సంతేలో ఫస్ట్ టైం పర్ఫామ్ చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫార్చునేట్లీ ఫర్ అస్ టచ్ వుడ్ మేము డిఫరెంట్గా ఏం చేస్తున్నామో అదే జనాలకు నచ్చింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పారు, ఇంకెవరు ఇలా చేసి మేము చూడలేదు, దిస్ ఇస్ సంథింగ్ యూనిక్, మీరు ఇంకా చేయాలి ఎక్స్ట్రా. సో మ్యాగ్నెట్ లాగా వాళ్ళే లాగారు. ఇన్ఫాక్ట్ మేము ఇచ్చి మీకు ఇది నచ్చిందా అని చెప్పలేదు, వాళ్ళే మాకు నచ్చింది ఇంకా చేయండి అని చెప్పారు. సో అలా కంటిన్యూ అయిపోయింది. ఓకే. అంటే మీ బ్యాండ్ని బాగా సుడిగల్ సుధీర్ గారు ఫాలో అవుతారు అని మాకు తెలిసింది. సో ఆ బాండేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది మెయిన్గా మీకు వాళ్ళకి? మేము ఒక పబ్లో పర్ఫామ్ చేస్తుండే, ఆ పబ్కి ఎవ్రీ వీక్ తను వచ్చేవాళ్ళు అనమాట. అయితే అప్పట్లో మేము ఎవ్రీ ఫ్రైడే ఆ పబ్లో పర్ఫామ్ చేస్తుండే. సో అట్లా మేము మాయా పాట చేస్తున్నప్పుడు హీ రియలీ లైక్డ్ ఇట్. సో ఆ మాయా పాట తనకు ఎంత నచ్చింది అంటే తను వాళ్ళ సినిమాలో మేము పెట్టుకుంటామని కూడా అడిగారు అనమాట అప్పట్లో. కానీ అప్పట్లో మాకు మ్యూజిక్ వీడియో చేద్దామని ఉండే, ఆ ప్లాన్స్ ఉండే కాబట్టి వీ కుడెంట్ రియలీ గివ్ దెమ్.
బట్ అట్లా హీ రియలీ లైక్స్ అవర్ బ్యాండ్. దాని తర్వాత మమ్మల్ని జబర్దస్త్ షో కూడా 2-3 సార్లు శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ. సో దే ఆర్ రియలీ వెరీ స్వీట్ పీపుల్. వాళ్ళకి అంటే మా సంగీతం చాలా వాళ్ళకి చాలా దగ్గరగా అనిపించి వాళ్ళకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా షోస్కి. సో సో అంటే యశ్వంత్ గారు కాకుండా మిగతా మీ నలుగురికి ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ బ్రో. అంటే ఎక్కడ మ్యూజిక్ కన్నా బాగా చేసిన సింగర్స్ కానీ వాళ్ళందరూ ఇప్పుడు మూవీస్లో కనబడుతున్నారు. బట్ బాలాజీ గారు సింగర్గా ఎంత బాగా పాడినా ఎందుకు మా మూవీస్లో కనబడట్లేదు? అవసరం లేదండి, ఇక్కడ హ్యాపీగా ఉన్నాను నేను. అంటే ఏం చేస్తే హ్యాపీనెస్ ఉంటుందో అది చేస్తున్నాను నేను. మీకు చెప్పినట్టు ఆ పెద్ద టార్గెట్స్ గోల్స్ ఇన్ని సినిమాల్లో వాడాలి అట్లా వాడాలి అలాంటి ఏం లేదు. ఇప్పుడు చేస్తుంది ఇట్స్ కైండ్ ఆఫ్ గివింగ్ సో మచ్ హ్యాపీనెస్. దాన్ని మించి మళ్ళీ ఎందుకు అది గ్రీడ్ అయిపోతుంది మళ్ళీ. అదంతా ఏం అవసరం లేదు. బాగా నడుస్తుంది మంచిగా. ఐఎమ్ ఎంజాయింగ్ హ్యావింగ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. దీన్ని ఎందుకు గెలకాలి? మధ్యలో చిన్న చిన్న డీటోర్స్ తీసుకుని అలా ఏమైనా చేసి మళ్ళీ వచ్చేస్తే పర్లేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా రావాల్సింది ఇక్కడికే, ఉండేది ఇక్కడే. సూపర్. సో ఆనంద్ గారు మీరు అబౌట్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే వెళ్ళట్లేదా ఏంటి అసలు దాని క్వశ్చన్ మార్క్? My family, my everything is just so Great. it will take a lot of orientation for me to get out of this one. So I am very, very comfortable here. యా మనోజ్ బ్రో. So about playing in movies, ఎస్. I don't know. I haven't thought. No one called, so చాలా ప్రాక్టికల్ గా ఉంటారు బ్రో మనోజ్ బ్రో అయితే అసలు. so the day I get a call, so I'll go play. So I don't have anything against it. షూర్ బ్రో. సో అక్షయ్ బ్రో. ఇక్కడ ఇంత పెద్ద కంపోజర్ ఉన్నాడు, మా అందరికి ఆపర్చునిటీస్ ఇచ్చేది ఆయన. అబ్బా వేసి నేను పెద్ద యా అంటే ఆల్ ప్లేడ్ బేసికల్లీ అందరూ ప్లే చేసి ఇక్కడ ఉన్నారు. అన్న కూడా వాడాడు. నేను చేసే దాంట్లో నేను సంగీతం చేస్తున్నా, సినిమా సంగీతం చేస్తున్నా. దాంట్లో మేమందరం కలిసి చేస్తాం. యాక్చువల్లీ నేను ఏం చేసినా మేమందరం కలిసి చేస్తాము. ఒకటి ఇంకోటి ఏంటంటే దీనికి వీళ్ళందరి తరపున నేను ఒక జవాబు చెప్తాను. సినిమా సంగీతము సినిమా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మేము ఏదైతే చేస్తున్నామో దిస్ ఈజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మ్యూజిక్. ఇది కథ కోసమో లేకపోతే కథానాయకుల కోసమో కాదు. ఇక్కడ కథానాయకుడు వచ్చేసి సంగీతమే. ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది చాలా అంటే నేను సినిమాకి సంగీతం చేస్తున్నప్పటికీ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన గొప్ప గొప్ప మ్యూజిషియన్స్, ఇప్పుడు లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ త్యాగరాజస్వామి గారు కానీ, ముత్తుస్వామి దీక్షితులు కానీ, లేకపోతే అటు మొజార్ట్ కానీ, ఒక బీథోవన్ కానీ, లేకపోతే రాక్ బ్యాండ్స్ కానీ, ఇప్పుడు మెటాలికా కానీ, గన్స్ అండ్ రోసెస్, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే సినిమాకి అతీతంగా ఉన్న మ్యూజిక్ వీళ్ళది. సినిమాతోని ముడిపడిన సంగీతం కాదు. సంగీతం ఎప్పుడైనా సరే సినిమా సంగీతం డిఫరెంట్, ఇండిపెండెంట్ మ్యూజిక్ డిఫరెంట్. వీ ఆల్ బిలీవ్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ ఇండిపెండెంట్ స్పేస్. అందుకనే చౌరస్తా అన్నది పుట్టింది. ఇప్పుడు స్పెషల్లీ నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ నీకు నాకు డాష్ స్టేషన్ ఒక సినిమా చేసిన, దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలు ఏవో చేసినప్పటికీ ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత చేసినా మనం ఓకే వాళ్ళు ఏదో అడుగుతారు, మనం ఏదో చేయాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, అట్ ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళని సంతోష పెట్టాలి. ఎవరినో సంతోష పెట్టడానికి కాదు సంగీతం. ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉండాలి. యాజ్ అ కంపోజర్, యాజ్ అ క్రియేటర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఫస్ట్ సంతోషంగా లేనిది మిగతా వాళ్ళని సంతోష పెట్టలేమని నమ్ముతాను నేను. అక్షయ్ బ్రో మీ నుంచి ఏదన్నా మాకు స్పెషల్ ఓన్లీ సోలో థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాజీ బ్రో అంటే అసలు డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే మీరేం చెప్తారు? Definition of success, ఎస్. Bro, ఇది out of syllabus. The most educated person in the band. సో అంటే మీ పర్స్పెక్టివ్ అసలు సక్సెస్ అంటే ఏంటి బ్రో? అంటే యూఆర్ నాట్ అంటే ఫైనాన్షియల్ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. సో ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు వాట్ ఈస్ సక్సెస్? సో బ్యాక్ బెంచర్స్ పొద్దున్న లేచినప్పుడు పెద్ద స్ట్రెస్ ఏం లేకుండా లేచి రాత్రి పడుకునేదాకా ఓకే చిన్న చిన్న స్ట్రెస్లు అవి వస్తుంటాయి లైఫ్లో, అవన్నీ ఓకే మేనేజ్ చేసుకుంటూ బై ద టైమ్ యూ గో బ్యాక్ టు స్లీప్ ఇఫ్ యూర్ లైక్ ఓకే ఇవాళ ద డే వెంట్ వెల్, ఐ హ్యాడ్ అ గుడ్ డే, ఓకే, అండ్ ఇఫ్ యూ మేనేజ్ టు డూ దట్ కన్సిస్టెంట్లీ ఆన్ అ డైలీ బేసిస్
అది సక్సెస్ అకార్డింగ్ టు మీ అంతే. దానిపైన ఇంకా మీకు బ్యాంక్ బ్యాలెన్స్లో ఏ పని కడుతున్నావు ఏంటి అవన్నీ పక్కన పెడితే, అవన్నీ ఎక్కువ కావాలనుకుంటే అక్కడ టెన్షన్ పెరుగుతాయి. టెన్షన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఓకే అందరితో మంచిగా హ్యాపీగా ఉంటే ఫర్ మీ దట్ ఈస్ సక్సెస్. ఐ ఫీల్ దట్ ఐఎమ్ లీడింగ్ ఎ సక్సెస్ఫుల్ డే ఆర్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ యాజ్ లాంగ్ ఎస్ ఐ హ్యావ్ నో స్ట్రెస్ ఇన్ లైఫ్. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా గడిపిస్తే అదే సక్సెస్. ఆ సక్సెస్ చాలు నాకు. ఓకే బ్రో. సో అనంత్ బ్రో, ఇన్ యువర్ పర్స్పెక్టివ్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. No, because I heard this perception, right? Yes. I am thinking I'm already successful. Great. So the other version of success I'll tell you when I feel successful, but I already feel successful. Great bro. So Manish bro. Yeah, it's very similar to. Hey, carry he copy actually- you gave the best answer. We don't have a choice Yes. but to agree with him. So if you are able to do what you like, then I think you are partially successful already. So that's my opinion. గ్రేట్. సో అక్షయ్ బ్రో, నీ మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నట్టుంది. డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే నువ్వు చెప్పు బ్రో, వీళ్ళందరూ కాదు అసలు. అంతే అంతే బ్రో, మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తే అదే సక్సెస్. ఇంకేముంది దాంట్లో కొత్తగా సక్సెస్ అంటే ఇట్లా డబ్బులు ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫేమ్ అంత లైట్. మనకి ఏం చేస్తున్నాం ఇష్టంతో చేస్తాం. గ్రేట్ బ్రో. యశ్వంత్ బ్రో. సక్సెస్ అంటే వీళ్ళకి ఆయనతో స్టార్ట్ చేసి నలుగురు అదే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను తప్పకుండా ఇంకోటి చెప్పాలి కాబట్టి నాకు దగ్గర క్యాన్సర్ చెప్తా. ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, దట్ ఈస్ సక్సెస్. అంటే దాని రిజల్ట్తో సంబంధం లేకుండా నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నువ్వు ఎంజాయ్ చేయగలిగితే చాలు. ఒక్కొక్కసారి మేము ఏ రోజు అనుకోలే మాయా చేస్తే మాయా ఫుల్ పాపులర్ అవుతుంది, చౌరస్తా బ్యాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఏ రోజు అనుకోలే. కానీ మేము చౌరస్తా స్టార్ట్ చేసి మాయా షూట్ చేస్తున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తుండే మేము. అది ఏమవుతుంది మాకు ఏం తెలియదు. అప్పట్లో అయితే ఇంకా మాకు వీడియో గురించి కెమెరాల గురించి ఏమీ తెలియదు. మాకు తెలిసిందల్లా సంగీతం అనంతే. సంగీతంలో మ్యూజిక్ వీడియోస్ కూడా చేయొచ్చు, మమ్మల్ని నమ్మి ఎవడో ఒకడు వచ్చి మ్యూజిక్ వీడియో కూడా చేస్తాడు అని మేము ఏ రోజు అనుకోలేదు. కానీ మేము ఎంజాయ్ చేసినాం. అంటే అదే వెన్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యూ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ అబౌట్ ద రిజల్ట్, అండ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్. Yes bro. So thank you so much bro. Thank you Final so words much. bro. Thank you. Final words. Yes. థ్యాంక్ యూ. అంతా మంచి. థ్యాంక్ యూ. బై. ఓకే, థ్యాంక్స్ వచ్చిండ్రు, మమ్మల్ని కలిసారు. వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ విత్ యూ. అండ్ మిగతా మనకు చెప్తారు. So next Ananth bro, come on. As the best and bypass. So. Yeah, it was good interview, right? I really like how you conducted it. Thank you. Thank you bro. Akshay bro. Manisters, Yes. thank you so much for coming and knowing about us. Thank you. What is your definition of success? Yeah bro, final గా చెప్దాం bro. Ready? Yashwant bro. Thank you Mana Stars and Vinay. Thank you Vinay for taking our interview. మేము బస్కింగ్ అంటే చాలా రోజుల నుంచి నన్ను అడుగుతుండే వినయ్, కరెక్ట్ టైం అయితే బస్కింగ్ రిలీజ్ చేసిన తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాము. మన స్టార్స్ నుంచి వినయ్ చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా ఇక్కడికి వచ్చి చాలా లైవ్లీగా ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మన స్టార్స్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ చౌరస్తా తరపు నుండి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి సంగీతంతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ సాంగ్ బ్రో, నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుంది మీ నుంచి? నెక్స్ట్ సాంగ్ ఆగస్ట్ ఎండింగ్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనో తప్పకుండా చేద్దామని ఈ ముఖంగా ఒక ప్రామిస్ మేమే చేసుకుంటే తొందరగా ఇంకో సాంగ్ వెంటనే చేస్తామని అనుకుంటున్నాము. సో ఇమ్మీడియట్గా చేస్తాము. సో పదరా సామి అని చెప్పి ఒక సాంగ్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఒక ఫ్యూ లైన్స్ బ్రో, మొత్తం అంత పదరా సామి ముందుకు పదరా సామి, కొండ కోనలు రమ్మంటున్న ఎల్డం పదవ సామి, ఊపిరి ఆవిరి కాని అరే ఆవిరి సినుకైపోని సినుకే వానై మళ్ళీ వస్తది ఎంజాయ్ చేయరా సామి. ఆదిలాబాద్ అడవుల్లో మేము బగ్గా తిరుగుదాము, మేము బగ్గా తిరుగుదాము. పదరా సామి ముందుకు పదరా సామి, కొండ కోనలు రమ్మంటున్న ఎల్లం పదవ సామి, ఊపిరి
మచ్ బ్రో, ఒక మంచి టైం అయితే మీ అందరితో స్పెండ్ చేశాను. సో మీరు ఎప్పుడు ఇలా ఫ్యామిలీగా ఉండి మంచి మంచి సాంగ్స్ మా అందరి గురించి చేయాలని తప్పకుండా కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో. మీరు ఎప్పుడు వన్ చౌరస్తా వన్ ఫ్యామిలీ, సో ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సో విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. సో గైస్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తోని మళ్ళీ మనందరం అయితే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్. థ్యాంక్ యూ.